హాయ్ అండి. ఈరోజు తోటకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేగేంత వరకు చూడండి, కొంచెం కలుపుతూ ఉండండి. తాలింపు గింజలు వేగాక కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు డైమండ్ షేప్లో కట్ చేసుకున్న, గుండ్రంగా కట్ చేసుకున్న బాగానే ఉంటుంది. కట్ చేసుకొని వేసుకోండి. కలుపుకుంటూ వేగేంత వరకు చూడండి. వేగాక ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయల మీద నుంచి కొంచెం సాల్ట్ చల్లుకోండి. సాల్ట్ చల్లుకుంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి ఉల్లిపాయలు. చూడండి, మరీ బ్రౌన్ కలర్లో అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడితే చాలు. చూసారు కదా, ఇలా ఉంటే చాలు. ఇలా ఉన్నప్పుడు తోటకూరను కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ తోటకూరను ఇందులో వేసేసుకోండి. నీళ్ళు మొత్తం తీసేసి తోటకూరని వరకు వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే కలపండి గ్యాస్ మీద, మూత పెట్టకుండా. ఎందుకంటే మూత పెడితే పచ్చి వాసన అందులోనే ఉంటుంది. రెండు నిమిషాలు కలుపుకున్నాక పచ్చివాసన పోయాక మూత పెట్టేసుకోండి. చూసారా, ఇందులో నీళ్ళు ఎలా ఊరాయో? ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు, నీళ్ళు మొత్తం లేకుండా అయ్యేంత వరకు, ఇంకిపోయేంత వరకు చూసుకోండి. ఇది ఎర్ర తోటకూర అండి. నేను వెస్ట్ బెంగాల్ వచ్చినప్పుడు నాకు తెలియదు ఇది తోటకూర అని. ఎర్రగా ఉండేసరికి ఏంటో అనుకున్నాను. కానీ ఒకసారి మా ఇంటి ఓనర్ వాళ్ళు వండితే తీసుకొచ్చి చూస్తే అది తోటకూర. అందుకని ఫస్ట్ టైం వండుతున్నాను. వెస్ట్ బెంగాల్ వచ్చాక ఫస్ట్ టైం వండుతున్నాను. మన సైడ్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు తోటకూర, గోంగూర అవి తింటూనే ఉండేటోళ్ళం. కానీ ఇక్కడికి వెస్ట్ బెంగాల్ వచ్చాక మాత్రం ఫస్ట్ టైం. వాటర్ మొత్తం ఇంకిపోయాక టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకుని టమాటాల మీద నుంచి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. నేనైతే కారం వేసుకోవట్లేదండి, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అందుకని కారం వేసుకోవట్లేదు. కారం పచ్చిమిరపకాయలు అంటే కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది. మా జోషు తినదండి అంత కారం, అందుకనే వేసుకోలేదండి. మిర్చి వేసుకున్నానని వేసుకోలేదు. ఇలా పసుపు వేసేసుకున్నాక దీన్ని కదపకుండా మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు మగ్గిపోయి ఉంటాయి. టమాటాల్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు, కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇట్లా గిన్నెకి కనపడుతూ ఉంటుంది ఆయిల్ వచ్చేంత వరకు. అప్పటి వరకు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి. టమాటాల్లో వాటర్ మొత్తం ఇంకిపోతేనే బాగుంటుంది టేస్టు. చూసారు కదా, మొత్తం వాటర్ మొత్తం ఎగిరిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.